దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచుకున్నారులే. మన తోటలో తెంపుకొని అప్పటికప్పుడు వంకాయలు తీసుకుపోయి మసాలా వంకాయ చేస్తున్న. తొందరగా చేయొచ్చు, కూర అయితే కమ్మగా ఉంటుంది. పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అన్నీ కలిపి తీసుకుపోతున్నా, మరి తొందరగా ముదిరిపోతాయని. ఆ పెద్దగా ఉన్నది ముదిరిపోతాయి అనుకుని ఏం ముదిరిపోలే, మంచిగా ఉంది. ఈజీగా చేసిన ఏంటంటే ముక్కలు కట్ చేసుకుని తాలింపులో వేసి కొంచెం చక్కెర వేసుకోవాలి, వగర రాకుండా. తొందరగా మగ్గడానికి ఉప్పు వేసుకొని మంచిగా మగ్గబెట్టుకుని 2-3 నిమిషాలు మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత పల్లీలు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్న. తర్వాత ఉప్పు కారం వేసుకున్న దాన్ని ఒక 2 నిమిషాలు తాలింపులు అటు ఇటు అన్నాక మనకి నీళ్ళు ఎన్ని కావాలో అన్నీ పోసి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించిన. మంచిగా దగ్గర పడ్డది. తీసి గిన్నెలకు మార్చేసుకున్న. చూడడానికి నీళ్ళు నీళ్ళు అనిపిస్తున్నాయి కానీ చల్లారిన తర్వాత కొంచెం దగ్గరకు అవుతుంది. చాలా ఈజీగా క్విక్గా అయిపోయేటువంటి మసాలా కర్రీ, మసాలా వంకాయ కర్రీ. తర్వాత మన తోటలో పండినటువంటి కూరగాయలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. బయట కూరగాయలు అయితే అంత ఈజీగా ఉడకవు, టేస్టీగా కూడా ఉంటాయి. తినని వాళ్ళైనా కానీ ఈజీగా తినగలుగుతారు. కూరగాయలు అంత బాగుంటాయి.